పోర్టల్‌లో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకున్న, పికప్ పాయింట్‌కి వచ్చిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. నా కారణం పెట్టి క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేస్తే చూడండి, డ్రైవర్ కారణం వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేయడం అయింది. నేను కారణం తప్పని క్లిక్ చేసి ఓవర్లోడ్ అని పెట్టేసిన. ఎందుకంటే అది మనం 1200 కిలోల బండి, ఆయన 1500 కిలోలు వేస్తా అన్నాడు. దానికి ఆయన నా కారణం పెట్టి క్యాన్సిల్ చేసిండు. అందుకే నేను అది పెట్టిన, పోర్టర్కి ఇది పెట్టినా. మరి అలా అది ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, దానికి ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో నాకు అర్థం కాదు. దీనివల్ల నష్టం మనకే ఉన్నది కానీ కస్టమర్కు లేదు, పోర్టర్కు లేదు. మనకు నష్టం ఎలా ఉంది ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి డీజిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఇటు వరకు రానికి టైం పడుతుంది, డీజిల్ కాలుతుంది. మనకైతే రోజులు ఊరికేనే రావు కదా, ఈఎంఐలు వచ్చేస్తాయి. ఇట్లా రోజంతా బుకింగ్ పికప్కి వెళ్ళడము, క్యాన్సిల్ చేయడము ఇట్లా జరగడం వల్ల మనకు నష్టం. ఆల్రెడీ ఆదాయము అంతంత మాత్రాన, తీరా ఇలాంటి బుకింగ్ల వల్ల మనకు నష్టం. అదొక నష్టము, మళ్ళీ కంప్లీషన్ స్కోర్ నష్టము, మళ్ళీ పోర్టర్ వల్ల సస్పెండ్ నష్టం. ఇన్ని మనకే నష్టాలు పెట్టి పోర్టర్ మళ్ళీ మనల్ని మనతోని ఆట ఆడుకుంటుంది. మనమేమో ఏం తెలియని అమాయకులము, మనమేమో వాళ్ళ కింద అమాయకులాగా ఆట ఆడుతున్నాము వాళ్ళ దగ్గర. అంటే మనది ఏమి లేదు, మనది సంబంధం లేదు. మనం అసలు మనుషులమా, జంతువులమా, అసలు పనికొస్తామా, పనికిరామా, దేనికి అర్థం కాకుండా ఉన్నాం మనం. అటు ఉన్నది మన పరిస్థితి. పోటరోడేమో హ్యాపీగా ఏసీలో కూర్చొని వాడు కోట్లు వాడు సంపాదిస్తున్నాడు. మనమేమో లక్షలు అప్పు మనం చేస్తున్నాము. అప్పు తెరవక మనమేమో నానా అవస్థలు పడుతున్నాం. బండి తెచ్చుకొని అప్పు తెరుద్దామని బండి తెచ్చుకున్నాం కానీ ఇట్లా అప్పుల పాలైద్దామని బండి తెచ్చుకోలేదు కదా.